ఇంట్లో ఓటీటీలో మీ ఫేవరెట్ మూవీస్ చూసి బోర్ కొట్టిందా? అంటే మీరు సినిమా హాల్స్కి రావాల్సింది. కానీ సినిమా హాల్స్కి వెళ్తే ఎంత సేఫ్, వాళ్ళు తీసుకున్న న్యూ నార్మల్ నార్మ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనం ఒక మాల్కి వచ్చాం. అవును, పీవీఆర్ సినిమాస్ వాళ్ళు మాట్లాడబోతున్నారు. వాళ్ళు చెప్తున్నారు మనకు లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ మొత్తం ప్రక్రియ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్ విత్ మీ. నార్మలీ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వస్తే పెద్ద క్యూ ఉండేది, కానీ క్యూ కాదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ చూసుకోవాలి. సో క్యూఆర్ కోడ్ ప్రక్రియ చెప్పండి. నమస్కారం అండి. ఇంతకుముందు మీరు చూసేవాళ్ళు బాక్స్ ఆఫీస్లో చాలా ఎక్కువ క్యూ ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా మేము కాంటాక్ట్లెస్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేసాము. సో కస్టమర్స్ వస్తున్నారు, బట్ ద సేమ్ టైం కంప్లీట్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్లో వస్తున్నారనమాట. మాది క్యూఆర్ బేస్డ్ సిస్టమ్ లాంచ్ చేస్తాము, మీకు చూపిస్తాను. సో ఇలా క్యూఆర్ మనం ఏ కెమెరా నుంచి అయినా స్కాన్ చేయొచ్చు. ఇలా స్కాన్ చేయగానే మనకి ఇమీడియట్గా ఇక్కడ లింక్ వచ్చేస్తుంది. సో ఆ లింక్ మనం ఓపెన్ చేయగానే మనకు పీవీఆర్ యాప్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇందులో మన టికెట్ అండ్ ఎఫ్ఎన్బి ఆప్షన్స్ ఉంటాయి. మన టికెట్ ఇందులో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్ బుక్ చేసుకొని ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఇమీడియట్లీ ఒక మెసేజ్ వస్తుంది, దట్స్ అ క్యూఆర్ బేస్డ్. సో ఈవెన్ మీరు బాక్స్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. టికెట్స్ అనేది ఫిజికల్గా ఇవ్వడం లేదన్నమాట, మెసేజ్ రూపంలో వస్తుంది. మెసేజ్ ఓపెన్ చేయగానే మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, స్కాన్ చేసి ఎంటర్ అవ్వడమే. సో ఎంట్రీ చేద్దాం ఇప్పుడు. షూర్ అండి, షూర్. సో ఇప్పుడు ఎంట్రీ చేయబోతున్నాం. టికెట్ మాత్రం బుక్ అయిపోయింది, క్యూఆర్ కోడ్తో బుక్ చేశారు. దాని తర్వాత లోపలికి వెళ్ళి నంబర్ పైన ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వాళ్ళకి చూపిస్తే మన సినిమా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ శానిటైజ్ చేయడానికి, ఎందుకంటే అక్కడ క్యూఆర్ కోడ్ దగ్గర మనం ఫోన్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ శానిటైజింగ్ చేస్తున్నాం. సో శానిటైజ్ చేసిన తర్వాత లోపలికి వెళ్తున్నాం. క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ స్కాన్ అవుతుంది మేడం. ఇది కంప్లీట్లీ కాంటాక్ట్లెస్. మనం జస్ట్ ఇలా పెట్టాలి, స్కాన్ వాళ్ళు చూసుకొని మనకు ఇన్సైడ్ ఆడిటోరియం పంపించేస్తారు, రిడైరెక్ట్ చేస్తారు. ఈవెన్ డోర్ హ్యాండిల్స్, కస్టమర్ టచ్ పాయింట్స్ కూడా మనం యాంటీ మైక్రోవేవ్ ఫిల్మ్ వేసాము. దీనివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా డిస్ఇన్ఫెక్షన్ అవుతుంది. యా. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంట్రీలో మనం థర్మల్ స్కాన్ చేస్తాము ప్రతి కస్టమర్ది. టెంపరేచర్ డిజైరబుల్గా ఉంటేనే మనం అలౌ చేస్తాము, లేదంటే ఇమీడియట్గా కస్టమర్ రీఫండ్ ఇచ్చి మనం పంపించేస్తాము. సో ఇక్కడ మొత్తం ప్రక్రియ పూర్తి అయింది. టికెట్ తీసేసుకున్నాం, థర్మల్ స్కాన్ అయిపోయింది, తర్వాత హ్యాండ్ శానిటైజర్ చేసాం. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద స్క్రీన్. కమ్ విత్ మీ. ఆడిటోరియంలో సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్ ఇచ్చామండి 6 feet డిఫరెన్స్లోనే. సో ఎవ్రీ కస్టమర్ని ఆ 6 feet సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటేనే అందరూ అలౌ చేస్తాం. వావ్, మనం ఇక్కడికి వచ్చేసాము. అసలు చూస్తే 6 months తర్వాత మనం లోపలికి వస్తున్నాం. అసలు ఆ ఫీలింగే వేరు. సిల్వర్ స్క్రీన్లో మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ని చూడాలంటే ఆ అమేజింగ్ ఫ్యాక్టర్ కానీ ఆ అమేజింగ్ ఫీలింగే వేరు. సో కానీ కొత్త రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ టేప్స్ పెట్టారు, నాట్ టు బి ఆక్యుపైడ్. సో ఆల్టర్నేట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చారు. దీని గురించి చెప్పండి. ఆడిటోరియంలో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మనం ఎవ్రీ ఆల్టర్నేట్ సీట్ బ్లాక్ చేసాము, సో దట్ కస్టమర్స్ ఆ సీటే ఆక్యుపై చేయాలి. అది కాకుండా ఆడిటోరియం అంతా డీటెయిల్లీ శానిటైజ్ అవుతుంది. ఎవ్రీ సెషన్ అంటే ఎవ్రీ షో అవ్వగానే డీటెయిల్గా యుఎల్బి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఆడిటోరియం శానిటైజ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ డోర్ హ్యాండిల్స్. అండ్ శానిటైజ్ స్టేషన్స్ ఎంట్రీలో అండ్ ఎగ్జిట్లో కూడా అమర్చబడ్డాయి. ఈవెన్ పీపీఈ డిస్పోజబుల్ వేస్ట్ బిన్స్ కూడా ఉన్నాయి. సో సంబడి వాంట్ టు డ్రాప్ దర్ మాస్క్, ఆ పీపీఈ డిస్పోజబుల్ వేస్ట్లో వేయగలుగుతారు. మామూలుగా ఒక స్క్రీన్ లోపల ఎంటర్ అవుతే సినిమా హాల్లో మీ పక్కన మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఏదో ఒకటి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఆల్టర్నేట్ సీట్స్ పెట్టారు. నేను ఇక్కడ కూర్చున్నాను, ఈ సీట్లో ఎవరు కూర్చోరు, మళ్ళీ ఆ సీట్లో మాత్రమే ఇంకో పర్సన్ కూర్చోవచ్చు. సో 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది, ఎందుకంటే కొత్త నార్మ్స్ కోవిడ్ టైమ్స్లో అందరు కోఆపరేట్ చేసి మనం అందరం సినిమా ఎంజాయ్ చేస్తూ ఈ నార్మ్స్ని ఈ రూల్స్ని పాటిస్తే బాగుంటుంది. సో ఇంటర్వెల్లో మీ ఫేవరెట్ స్నాక్ తినాలంటే, మీ ఫేవరెట్ పాప్కార్న్ తినాలంటే దానికి ప్రొసీజర్ తెలుసుకుందాం. చెప్పండి. ముందు అంటే స్టాఫ్ లోపలికి వెళ్తుండే, ఇప్పుడు అలాంటివి ఉన్నాయా? లేదు మేడం, ఇప్పుడు సీట్ ఆన్ సర్వీస్ స్టాప్ చేసినాము, ఫుడ్ డెలివరీ కూడా స్టాప్ చేసినాము ఆడిటోరియంలో. బట్ పేట్రన్ ఆడిటోరియంలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఎవ్రీ సీట్కి వీ హ్యావ్ ప్లేస్డ్ క్యూఆర్ కోడ్స్. అక్కడ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూ క్యాన్ బుక్ ఎఫ్ఎన్బి. సో ఆ ఎఫ్ఎన్బి కోడ్ తీసుకొచ్చి ఫుడ్ కౌంటర్లో చూపిస్తే వీ విల్ డెలివరీ
ఫుడ్ వితౌట్ ఎనీ కాంటాక్ట్ విత్ ది ఎంప్లాయీ. సో కస్టమర్ వచ్చేసి మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత బిల్ జనరేట్ పేపర్లెస్ బిల్ జనరేట్ అవుతుంది. ఇమీడియట్లీ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం మాత్రం నెక్స్ట్ కౌంటర్. సో నార్మలీ ఎవరైనా ఫుడ్ కావాలంటే లోపల తినొచ్చు, కానీ మీ స్టాఫ్ లోపలికి వెళ్ళరు, ఇక్కడే క్యూఆర్ కోడ్, అది కూడా వాళ్ళు అక్కడ ప్లేస్ చేసేసుకుంటారు, ఆ ఫిల్మ్ ఉంది మధ్యలో, దాన్ని బట్టి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పేపర్లెస్ బిల్లింగ్ ఉంది మేడం. అండ్ మన ఫుడ్ ప్యాకేజింగ్ ఐటమ్స్ ఏదైతే ఉందో వి విల్ డిస్ఇన్ఫెక్ట్ విత్ ది యూవీ మిషన్. యూవీ మిషన్ అక్కడ ప్లేస్ చేసినాము. బిఫోర్ ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు ప్యాకేజ్ పాప్కార్న్ టబ్స్ కానీ పెప్సీ గ్లాసెస్ కానీ మనం అది డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం. అది ఒక ప్రోడక్ట్ ఏంటంటే అందులో పేపర్ ప్రోడక్ట్స్ పాప్కార్న్ పెప్సీ టబ్స్ అందులో పెడితే దట్ విల్ డిస్ఇన్ఫెక్ట్. దాని తర్వాత మనం దాన్ని ఫుడ్ ప్యాక్ చేసి వీ విల్ డెలివర్ ఇట్ టు ది కస్టమర్. ఇంతకుముందు చూసినట్టయితే పాప్కార్న్ ఓపెన్ చేసి సేల్ చేస్తుండే. సో నౌ పాప్కార్న్కి లిడ్ వచ్చేసి యూజ్ చేస్తున్నాము అండ్ యూవీ శానిటైజ్ స్టిక్కర్స్ కూడా యూజ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ అది కాకుండా మన ఎంప్లాయీస్ ఎప్పుడైతే వాళ్ళు షిఫ్ట్కి వస్తారో వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ అయిన తర్వాతనే వాళ్ళని అలౌ చేస్తాము. అండ్ అదర్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కూడా మెడికల్ చెక్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేపిస్తున్నాం. ఆ సేఫ్టీ మాత్రం మనం ఎంప్లాయీస్ పైన చేస్తున్నాం. సో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు అన్ని నార్మ్స్ ఫాలో అవుతున్నారు. అండ్ మీకేమనిపిస్తుంది, కస్టమర్స్ సినిమా చూడడానికి వస్తారా? డెఫినెట్లీ మేడం. యాజ్ లాస్ట్ 10 డేస్ నుంచి లాస్ట్ 7 డేస్ నుంచి ఏదైతే రెస్పాన్స్ కస్టమర్స్ నుంచి చూసామో, డెఫినెట్లీ అగర్ ఏదైనా తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఉంటే డెఫినెట్లీ కస్టమర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే ప్రజెంట్ ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నామో దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్. వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అలా ఒకటే, బట్ ఏంటంటే అది సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉందో ఎవ్రీబడి షుడ్ ఫాలో అన్నట్టుగా దే ఆర్ గివింగ్ ది ఫీడ్బ్యాక్. సో ఇన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తర్వాత కూడా గ్యారంటీ ఏముంది కస్టమర్స్ చాలా సేఫ్ అని? డెఫినెట్లీ మేడం. ఎవ్రీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కస్టమర్ ఎక్కడైతే టచ్ పాయింట్స్ ఉన్నాయో అన్ని చోట్ల మనము మైక్రోబై ఫిలిం పేస్ట్ చేసినాము. వాష్రూమ్స్లో సోషల్ డిస్టెన్స్ మార్కింగ్ చేసినాము. కన్సెషన్లో కూడా సోషల్ డిస్టెన్స్ మార్క్ చేసినాం. బాక్స్ ఆఫీస్లో సేమ్. ఎగ్జిట్లో కూడా వీఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మీరు సినిమా చూడడానికి వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది న్యూ రూల్స్? యాక్చువల్లీ వచ్చే ముందు కొంచెం అనుకున్నాను అవసరం ఇప్పుడు వెళ్ళడం అని, బట్ యూనో పీవీఆర్ హియర్, ఇట్ ఈస్ అమేజింగ్. వాళ్ళు న్యూ నార్మల్కి అంతా చాలా అలవాటు పడిపోయారు, చాలా బాగా చేస్తున్నారు. మన శానిటైజింగ్ కానీ స్టాఫ్ అందరు కూడా మాస్క్ వేసుకున్నారు. దే ఆర్ ప్రాపర్లీ ఫాలోయింగ్ ఎవ్రీ రూల్. ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు ఫియర్. ఎందుకంటే మనం నార్మలైజ్ అయిపోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బికాజ్ మనకి తెలియదు వ్యాక్సిన్ కూడా ఎప్పుడు వస్తుందో. సో బెటర్ విల్ నార్మలైజ్ టు థింగ్స్. యా. టికెట్ బుకింగ్ నుంచి లోపలికి వెళ్ళే వరకు మీకు ఏమేమి అనిపించింది, ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీరు? షూర్. టికెట్ బుకింగ్ ఎట్లా అంటే మనం అమౌంట్ వాళ్ళు అడుగుతారు, మనం ఏ మూవీకి వచ్చాం అనేది, దెన్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం. కానీ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫిజికల్గా టికెట్స్ రావు, మొబైల్కి వచ్చేస్తాయి. అండ్ ఎంట్రన్స్ దగ్గర శానిటైజింగ్ స్టాఫ్ ఎక్సలెంట్. నో. సో ఇప్పుడు సినిమా లవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? Come watch. Now please do not think about, of course you have to take all the precautions, you need to follow all the WHO rules, but at the same time you have to come and watch these beautiful movies on big screen. సార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ప్రీ కోవిడ్ అండ్ ఇప్పుడు పాండమిక్? లాస్ట్ కంటే ఇప్పుడే బాగుంది. బికాస్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది మనిషికి కూర్చోడానికి. అండ్ మోర్ ఓవర్ మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడే బాగా, ఎందుకంటే లెస్ క్రౌడ్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు 150 సీట్స్ ఉంటే 75 ఫిల్ అవుతాయి కదా ఇప్పుడు. సో ఇప్పుడు మనం కొంచెం కంఫర్ట్గా కూర్చొని చూడొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. ఇదే కొత్త నార్మల్. సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలంటే పెద్ద స్క్రీన్లోనే సినిమా చూడాలి. సో మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్, సపోర్టింగ్ యాక్టర్స్ని పెద్ద స్క్రీన్లో చూడాలంటే ఈ కొత్త నార్మల్ పాటించాల్సింది. సో దట్స్ ఆల్ అబౌట్ సినిమా థియేటర్స్. కెమెరా పర్సన్ యశ్వంత్తో తరుణ, TV9 హైదరాబాద్.